Test for convergence of sequences. ఏంటివనంటే ఫస్ట్ టెస్ట్ ని పీ టెస్ట్ అంటాం. పీ టెస్ట్ దీన్నే పర్టైన్ టెస్ట్ అని కూడా అంటారు. పీ టెస్ట్ మీన్ పర్టైన్ టెస్ట్. పర్టైన్ టెస్ట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ పీ టెస్ట్. వాట్ ఈస్ ద పీ టెస్ట్ అని అంటే, ఎప్పుడైనా ఇచ్చినటువంటి సీక్వెన్స్ అనేటువంటిది ఇలా ఇచ్చినట్లయితే, ఎలా ఏదైనా ఒక సీక్వెన్స్ ఇక్కడ చూడండి, ఎలా తీసుకుందాం, సీక్వెన్స్ సింబల్ని ఇలా తీసుకుంటున్నాను నేను. ఇలా తీసుకొని సమేషన్ 1/n⁻p సీక్వెన్స్ గుర్తు ఎలానైనా పెట్టొచ్చండి. ఈ సీక్వెన్స్ అనేటువంటిది లెస్ దాన్ ఇన్ఫినిటీ అంటే ఫైనైట్ వాల్యూ, ఆ సీక్వెన్స్ వాల్యూ ఫైనైట్ వాల్యూ అయితే ఈజ్ కన్వర్జెంట్. ఆ సీక్వెన్స్ వాల్యూ ఇన్ఫినిటీ కన్నా తక్కువ అయితే కన్వర్జెంట్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఒకటండి, అంటే నెససరీ అండ్ సఫిషియంట్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అదైతే ఇదైతుంది, ఇదైతే అదైతుంది. ఏంటది? p గ్రేటర్ దాన్ 1. p అనేది గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది. p = 1 అవుతే మనము ఆ సీక్వెన్స్ని మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తాను. ఇక్కడ చూడండి, సీక్వెన్స్ అనేటువంటిది 1/n అని తీసుకుంటేనేమో ఇది CGS కన్వర్జెంట్, CGT. అదే అట్లా కాదు, సమేషన్ సీక్వెన్స్ లోపల సీక్వెన్స్ సమేషన్ 1/n అన్నాడు అనుకోండి, ఇది ఆల్వేస్ డైవర్జెంట్ అవుతుంది. ఎందుకంటే n వాల్యూ విడ p వాల్యూ 1 అవుతుంది కాబట్టి. ఇది ఒక ఎగ్జాంపుల్, కౌంటర్ ఎగ్జాంపుల్గా తీసుకో. సరే, ఎనీవే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, వీటికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎట్లా అవుతుంది p టెస్ట్ అనేది ఇక్కడ చూడండి సీక్వెన్సెస్లో. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా సీక్వెన్స్ సమేషన్ 1/n అని తీసుకున్నాను. ఇది డైవర్జెంట్ అని చూపించాను. ఎలా వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ n = 1 రాయండి, 1 వస్తుంది. n = 2 అంటే ఏంటిది? n = 2 అంటే 1 + 1/2, 1/1 + 1/2. n = 3 రాయండి, 1 + 1/2 + 1/3, థర్డ్ టర్మ్. ఎందుకంటే ఇది an కంపారిజన్. ఇట్లా చేయండి, మీకు ఇక్కడ అర్థం కాదు. నేనేం ఇట్లా కంపారిజన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇక చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇచ్చిన సీక్వెన్స్ an = ఇలా తీసుకున్నాను అనుకో, సమేషన్ 1/n. అంటే an వాల్యూ సమేషన్ 1/n అంట. an వాల్యూ ఏంటండి? సమేషన్ 1/n. అంటే ఇదేమవుతుంది? ఫస్ట్ది a1, a2, a3, a4, a5, a6 అప్ టు సో ఆన్. ఓకే, n = 1 రాయండి. a1 ఏమొస్తుంది? an అంటే సమేషన్ 1/n. అంటే a1 అంటే ఎంత? సమేషన్ 1/n అంటే 1/1 అంటే 1. a2 అని అంటే ఎంత? సమేషన్ n = 1 to 2 అని అర్థం. a2 అంటే 2 వరకు అంటే 1/n అంటే 1 + 1/2. అదే a3 అంటే ఏమని రాస్తాం? సమేషన్ n = 1 to 3, ఇట్ ఈస్ ద 1/n. అంటే ఏమవుతుందండి? 1 + 1/2 + 1/3 ఇలా టర్మ్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? 1 అవుతుంది. సెకండ్ టర్మ్ 1 + 1/2, థర్డ్ టర్మ్ 1 + 1/2 + 1/3, ఫోర్త్ టర్మ్ 1 + 1/2 + 1/3 + 1/4 అప్ టు సో ఆన్. ఇలా వస్తూనే ఉన్నాయండి, ఇలా వస్తూనే ఉన్నాయి. ఇది ఏంటి? ఇది ఖచ్చితంగా ఇదేమవుతుంది? డైవర్జెంట్ సిరీస్ అవుతుందండి. ఇది ఎంతవరకు పోతుందండి చెప్పడానికి ఉందా? లిమిట్ పాయింట్ ఏదని చెప్తారా అండి? ఎనీ నెంబర్ రిపీటెడ్ ఇయర్ దేర్, ఎనీ నెంబర్ రిపీటెడ్ ఇయర్ దేర్ అండి, ఎనీ నెంబర్ in the sequence not a repeated, so there is not a limit point. ఇక్కడ లిమిట్ పాయింట్ ఏం చెప్పగలుగుతారు అని అంటే, ప్రతిదీ కూడా ఇక్కడ మనకు లిమిట్ పాయింట్ అనేది యూనిక్ రాదు మనకు. సో డిఫరెంట్గా వస్తాయి. ఇట్ ఈస్ ద సిరీస్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది బై పీ టెస్ట్ ప్రకారంగా. డైవర్జెంట్ బై పీ టెస్ట్. ఆ పీ టెస్ట్ని ఉపయోగించండి, అయిపోతుంది ఇలాంటివి వచ్చినప్పుడు మీకు ఎక్కడైనా. సో అది కాదు అంటే ఇదేమో సిరీస్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమేషన్ 1/n అనేది సిరీస్ అవుతుంది.
అదే అదే సీక్వెన్స్ 1/n అనేటువంటిది ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, సీక్వెన్స్ గుర్తు పెడితే దానికి ఇట్ ఈస్ ద సిరీస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇదేమవుతుంది సమ్మేషన్ 1/n సీక్వెన్స్ గుర్తులో పెడితే ఇట్ ఈస్ ద సీక్వెన్స్, ఇది మీరు ఐడియా పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీ టెస్ట్ ప్రకారంగా చూడండి, రెండో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది చెప్పండి నాకు కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా చెప్పండి. సమ్మేషన్ 1/√n సీక్వెన్స్ గుర్తులో పెట్టాను నేను. ఇది కన్వర్జెంటా డైవర్జెంటా? ఈస్ డైవర్జెంట్. వెరీ గుడ్, డైవర్జెంట్ బికాస్ కంపారిజన్ p test p value is the 1/2√n అంటే it is not a greater than 1. సో థర్డ్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ సింబల్లో సమ్మేషన్ 1/n పవర్ 3/2 అని పెట్టండి. ఇదేమవుతుందండి, ఈజ్ కన్వర్జెంట్ బికాస్ p ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఇక్కడ 3/2 అంటే 1.5 గ్రేటర్ దాన్ 1. ఫోర్త్ వన్ సీక్వెన్స్ సింబల్లో సమ్మేషన్ 1/n పవర్ 2/3 ఇదేమవుతుంది 2/3నే మనం ఏమని రాయొచ్చు, సమ్మేషన్ 1/n × n అని రాయొచ్చు మనం. సీక్వెన్స్ సింబల్లో పెడితే ఈజ్ కన్వర్జెంటా డైవర్జెంటా? 2/3 అంటే ఈజ్ డైవర్జెంట్ బికాజ్ p వాల్యూ ఎంత అండి 2/3. 2/3 అని అంటే ఎంత 0.6. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి డైవర్జెంట్. కాబట్టి మనకేమవుతుంది డైవర్జెంట్ అనేటువంటిది అవుతుంది. ఇలా మనం ఏదైనా చెప్పొచ్చు, ఇలా ఏవైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉందండి ఫిఫ్త్ సమ్మేషన్, ఇక్కడ ఎగ్జామినేషన్లో ఇలా అడుగుతాడు సమ్మేషన్ 1/n పవర్ ఆల్ఫా ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇట్లా అడుగుతాడు. ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఆప్షన్ ఏ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, ఆప్షన్ బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1, ఆప్షన్ సి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2, ఆప్షన్ డి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2025 అని అంటాడు. మీ ఆన్సర్ ఏం కావాలండి, ఏం కావాలండి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2025. ఎందుకంటే ఆల్ఫా వాల్యూ 2025 అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. మనకి గ్రేటర్ దాన్ 1 అవుతే చాలు, అది కన్వర్జెంట్ అవుతుంది, లేకపోతే కాదు. సీక్వెన్సెస్లో సీక్వెన్స్ అనే సింబల్ మెన్షన్ చేస్తే మనకు డైవర్జెంట్ అయినప్పటికీ అక్కడ డైవర్జెంట్ సీక్వెన్స్ సమ్మేషన్, దీన్ని p టెస్ట్ అంటాం. ఇదే ఇంకొక టెస్ట్ ఉంటుంది సీక్వెన్స్లో, దాన్ని లైబ్నిజ్ టెస్ట్ అని చెప్తాం. సీక్వెన్సెస్లో ఇవే టెస్టులు సిరీస్లో కూడా వస్తాయి, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు మీరు. సార్ ఇవే సిరీస్లో కూడా ఉంటాయి కదా సార్ అంటే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. లైబ్నిజ్ టెస్ట్ ఏంటి సార్? ఆ లైబ్నిజ్ టెస్ట్ అంటే చాలా సింపుల్, చాలా ఈజీ. ఎప్పుడైనా సరే ఇచ్చిన సీక్వెన్స్ ఇలా ఉందనుకుందాం, ఏది సమ్మేషన్ -1 హోల్ పవర్ ఆఫ్ n × an సీక్వెన్స్ సింబల్లో ఉంది, ఈజ్ కన్వర్జెంట్. ఇఫ్ 2 కండిషన్స్ సాటిస్ఫై హియర్. ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే ఆ లిమిట్ an వాల్యూ 0 కావాలి. లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ ఇక్కడ లోపల ఉన్న an వాల్యూ లిమిట్ వాల్యూ 0 కావాలి. రెండోది అది డిక్రీజింగ్ an కావాలి, అంటే an అనేటువంటిది మోనోటోనికల్లీ డిక్రీజింగ్ అయి ఉండాలి. అంటే సింపుల్గా మనం ఏం చెప్పాలంటే ఇక్కడ డిక్రీజింగ్ అంటే an+1 లెస్ దాన్ an ఫర్ ఆల్ n అని చెప్పొచ్చు. దీన్ని మనం ఏమని చెప్పొచ్చు, సింపుల్గా సీక్వెన్స్ an ఈజ్ డిక్రీజింగ్, మోనోటోనిక్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమని చెప్తాము, ఆ సీక్వెన్స్ని మనం ఏమంటాము కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్తాము. అదర్వైజ్ నాట్ కన్వర్జెంట్, అదర్వైజ్ నాట్ అండి. కావాల్సిన ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, కొన్ని కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం దీనికి.
ఎగ్జాంపుల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను. సీక్వెన్స్ సింబల్ హియర్ దేర్ సమ్మేషన్ -1 హోల్ పవర్ ఆఫ్ n బై n అని తీసుకున్నాం. ఇది కన్వర్జెంట్ అవుతుంది అని అంటున్నాను. ఈజ్ కన్వర్జెంట్. ఎందుకు కన్వర్జెంట్ అవుతుంది అని అంటే బికాస్, ఎందుకనగా దీన్ని కంపారిజన్ చేయండి. సీక్వెన్స్ సింబల్ -1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ an తోన కంపారిజన్ చేస్తే హియర్ an ఈజ్ ఈక్వల్ టు 1 బై n. సో దిస్ లిమిట్ ఈజ్ ద 0 యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ. అంటే లిమిట్ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ a1 a2 ఇక చూడండి. a1 ఈజ్ ద 1, a2 ఈజ్ ద 1 బై 2, a3 ఈజ్ ద మనకేమవుతుందండి 1 బై 3 అప్ టు సో ఆన్. అంటే వాల్యూస్ ఎలా అవుతున్నాయండి? డిక్రీజింగ్ అవుతున్నాయి. అంటే an+1 లెస్ దాన్ an అవుతుంది ఫర్ ఆల్ n. కాబట్టి వాల్యూస్ డిక్రీజింగ్ అయికుంటా పోతున్నాయి. కాబట్టి డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. లిమిట్ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి దట్ సీక్వెన్స్ ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. అంతే అండి. అంతకుమించి వేరే దెర్ ఇస్ నో ఆప్షన్ హియర్ దేర్. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఇంకొక సీక్వెన్స్ తీసుకుందాం. రెండవ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఏమని తీసుకుందాం రెండవ ఎగ్జాంపుల్ అంటే సింపుల్గా ఇలా తీసుకుందాం. ఏమని తీసుకుందాం? సీక్వెన్స్ 1 - 1/√2 ప్లస్ 1/√3 మైనస్ 1/√4 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ n ప్లస్ 1/√n. సో ఈ సీక్వెన్స్ ఏమవుతుంది? దీని కెన్ బి రిటర్న్ యాజ్ ఏమని రాయొచ్చు? సీక్వెన్స్ సమ్మేషన్ -1 హోల్ పవర్ ఆఫ్ n ప్లస్ 1/√n, n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. ఇలా రాయొచ్చు సీక్వెన్స్ సింబల్. సో ఇక్కడ ఇది ఏమవుతుంది? ఈజ్ ఆల్సో కన్వర్జెంట్ అవుతుంది CGT. బికాస్ ఎందుకు? ఏమవుతుంది కంపారిజన్ చేస్తే 1/√n అవుతుంది. సో లిమిట్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ. a1 వాల్యూ 1, a2 వాల్యూ 1/√2, a3 వాల్యూ 1/√3 అవుతుంది. అంటే వాల్యూస్ అన్ని పోతూ ఉంటే డిక్రీజింగ్ అవుతూనే ఉన్నాయి. అంటే an+1 లెస్ దాన్ an ఫర్ ఆల్ n డిక్రీజింగ్ అవుతుంది. therefore this is the convergent. 2 points are satisfy here there. 2 points అన్ని కూడా సాటిస్ఫై చేసినాయి. మనం థర్డ్ వన్ తీసుకుందాం. లేదు, ఇచ్చినటువంటి సీక్వెన్స్ సమ్మేషన్ -1 హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ n అని ఉందనుకుందాం. ఇది కన్వర్జెంట్ అవుతుందా సార్ అని అంటాం. కన్వర్జెంట్ అవుతుందా సార్ అని అంటున్నాం. ఇక్కడ ఈజ్ డైవర్జెంట్ DGT. బికాస్ ఎందుకంటే an వాల్యూ ఏముందండి మనక్కడ? n ఉంది. ఇట్ ఈజ్ అప్రోచ్ టు ఇన్ఫినిటీ యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్. నాట్ లిమిట్ వాల్యూ ఇస్ ద 0. కాబట్టి ఇట్ ఈస్ ద డైవర్జెంట్. ఫస్ట్ కండిషనే సాటిస్ఫై చేయలేదు. రెండో కండిషన్ కూడా ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది, an నాట్ ఏ డిక్రీజింగ్. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో 2 పాయింట్స్ ఆర్ నాట్ సాటిస్ఫై. అట్లీస్ట్ 1 పాయింట్ సాటిస్ఫై చేయకపోయినా అది కన్వర్జెంట్ కాదు. లేదు, ఇలా ఉంది అనుకోండి. మీకు ఎక్కడైనా సీక్వెన్స్ అనేది ఇలా వచ్చింది. సీక్వెన్స్ 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ అని వచ్చింది అనుకోండి. ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుందా అని అడిగాడు అనుకోండి. దీన్ని ఏమని రాయొచ్చు? సింపుల్గా సమ్మేషన్ 1/n ఫ్యాక్టోరియల్ సీక్వెన్స్ అని సింబల్ పెట్టొచ్చు. ఇది ఏమవుతుంది? n ఫ్యాక్టోరియల్ వచ్చింది మనకి ఇక్కడ. సో కాబట్టి ఈ వాల్యూ ఏమని అవుతుంది చూడండి. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద e పవర్ x ఎక్స్పాన్షన్ అన్న? వాట్ ఈస్ ద e పవర్ x? 1 ప్లస్ x/1 ఫ్యాక్టోరియల్, x² 2 ఫ్యాక్టోరియల్, x³ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ x⁴n/n ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. అంటే e పవర్ x ని ఇలా రాయొచ్చా? సమ్మేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు, అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినైట్
ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ రాయచ్చా లేదండి? సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు అక్కడ ఎక్స్ పవర్ n బై అని అన్నాడా? సో మనం ఏమని రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ 0 అంటే 1 అవుతుంది ఫస్ట్ టర్మ్. ఓకే, అన్ని వచ్చేస్తున్నాయి. ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టర్ ఇలా రాయొచ్చు మనం. సో ఎక్స్ వాల్యూ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తే ఈ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ 1 బై n ఫ్యాక్టోరియల్ 1 బై n ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇంకా అలా మనకు పోతూనే ఉంటుంది అప్ టు సో ఆన్ 1 బై n ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ అని మెన్షన్ చేసి nth టర్మ్ కాదు, అప్ టు సో ఆన్ అని ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి. అప్ టు సో ఆన్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది? ఈ వాల్యూ అవుతుంది. అంటే దిస్ వాల్యూ ఈజ్ ద కన్వర్జెస్ టు ఈ. సో కాబట్టి దిస్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఏమవుతుంది? కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ అండి? కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. మీరు అలా ఎక్స్పాన్షన్ చేయడమే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. లేదు సార్ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ 1/4 ప్లస్ 1/7 ప్లస్ 1/11 ప్లస్ అప్ టు సో అని, ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఏ ఫామ్లో ఉన్నాయి ఆడ్ నెంబర్స్? 3n ప్లస్ 1. అంటే దీన్ని ఏమన్నా రాయొచ్చు? సీక్వెన్స్ సಮೇషన్ 1/3n ప్లస్ 1 అని రాయొచ్చు. సో ఇదేమవుతుంది? డైవర్జెంట్ అవుతుంది బై పీ టెస్ట్. ఎందుకంటే n పవర్ ఎంత ఉందండి? 1 ఉంది. ఇట్ ఈస్ ద 1 ఉంది మనకు. 1 ఉన్నా కూడా డైవర్జెంట్. గ్రేటర్ దాన్ 1 ఉంటే కన్వర్జెంట్ మనకు. అదే అలా కాకుండా ఇది ఇలా ఉందనుకోండి, ఇదే క్వశ్చన్ ఏమని 1/4 మైనస్ 1/7, ఈ లైబ్నిజ్ టెస్ట్ని ఆల్టర్నేట్ టెస్ట్ అని కూడా అనొచ్చు మనం. minus 1/13 plus up to so on, odd numbers plus 1 minus 1 whole power of n plus 1 upon 3n plus 1. దీన్ని ఏమని రాయొచ్చు? సమ్మేషన్ -1 whole power of n plus 1 by 3n plus 1. ఇదేమవుతుంది? CGT కన్వర్జెంట్ అవుతుంది. దేని పరంగా? బై లైబ్నిజ్ టెస్ట్ లేదా ఆల్టర్నేట్ టెస్ట్, ఆల్టర్నేటివ్ టెస్ట్. ఆ టెస్ట్ ప్రకారం ఇలా అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్ అండి? ఇవి రెండు రకాల ఉన్నటువంటి సిరీస్లకు సంబంధించి, అంటే సీక్వెన్సెస్ సంబంధించినటువంటి టెస్టులు అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నల్ సీక్వెన్స్ అంటే ఏంటి? మీకు నల్ సీక్వెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే సీక్వెన్స్ ఈజ్ సెడ్ టు బి నల్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ ని నల్ సీక్వెన్స్ అని అంటామంటే, ఇఫ్ ఏ సీక్వెన్స్ an is said to be a sequence an is said to be null sequence. నల్ అంటే పేరులోనే ఉందండి. ఏంటండి నల్ అంటే? ఇఫ్ ఎప్పుడవుతుంది నల్ సీక్వెన్స్? లిమిట్ వాల్యూ ఏం కావాలి? నల్ కావాలి. నల్ అంటే 0. వెరీ గుడ్. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ an వాల్యూ ఏం కావాలి? 0 అవుతే ఆ సీక్వెన్స్ ని మనం ఏమంటాము? నల్ సీక్వెన్స్ అని చెప్తాం. సమ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ టేక్. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ 1/n, ఇట్ ఈస్ ద నల్ సీక్వెన్స్. అదే సీక్వెన్స్ n నల్ సీక్వెన్స్ అవుతుందా? కాదు. అదే సీక్వెన్స్ -1 హోల్ పవర్ ఆఫ్ n/n, లిమిట్ వాల్యూ ఏమవుతుందండి? 0 అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? నల్ సీక్వెన్స్. లేదు, సీక్వెన్స్ 1/2024 అపాన్ n వాల్యూ ఏమవుతుందండి? సీక్వెన్స్ నల్ సీక్వెన్స్ అవుతుంది. ఎందుకంటే లిమిట్ ఏమవుతుంది మనకు? 0 అవుతే చాలు ఆ సీక్వెన్స్ ని మనం ఏమని చెప్తాం? సీక్వెన్స్ 1/n². ఇట్ ఈస్ ద నల్ సీక్వెన్స్. అంటే సీక్వెన్స్ 1/n పవర్ ఆల్ఫా ఈజ్ నల్ సీక్వెన్స్. ఇఫ్ అని అంటే ఏమని చెప్తారండి? ఎప్పుడు అవుతుంది?
ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ ఆల్ఫా ఈజ్ ద 0, ఆప్షన్ బి ఆల్ఫా ఈజ్ ద -1, ఆప్షన్ సి ఆల్ఫా ఈజ్ ద -2, ఆప్షన్ డి ఆల్ఫా ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఏమవుతుందండి ఆన్సర్? ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే ఏమవుతుందమ్మా? 1/∞ వాల్యూ ఏమవుతుంది? 1/1 అవుతుంది. లిమిట్ వాల్యూ 1కి ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఆల్ఫా ఏం కావాలి మనకు? ఎనీవన్ గివ్ ద రైట్ ఆప్షన్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్రెడీ కింద ఇస్తున్నారు కదా, వెరీ గుడ్. అంతే అండి. ఏంటి? ఆల్ఫా వాల్యూ ఈజ్ ద గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూషన్ చేయండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1, లిమిట్ వాల్యూ ఇస్ ద 0, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, లిమిట్ వాల్యూ ఇస్ ద 0, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3, లిమిట్ వాల్యూ ఇస్ ద 0. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1, ఇట్ ఈస్ n అవుతుంది. ఎన్కు లిమిట్ ఏమవుతుంది? ఇన్ఫినైట్ అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 అంటే n² అవుతుంది మనకు. లిమిట్ ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 0, సో నాట్ ఏ నల్ సీక్వెన్స్. కాబట్టి ఏబిసిఆర్ ఇన్కరెక్ట్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇలా క్వశ్చన్స్ క్రియేషన్ చేయొచ్చండి, మనం ఎన్నైనా క్వశ్చన్స్ క్రియేషన్ చేయొచ్చు. దిస్ ఇస్ ద నల్ సీక్వెన్స్. నెక్స్ట్ సమ్ డైవర్జెంట్ సీక్వెన్సెస్. డైవర్జెంట్ సీక్వెన్సెస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఒకటి రాసుకోండి, ఇంపార్టెంట్. ఏంటి అంటే ఎవ్రీ సీక్వెన్స్ యాజ్ మోనోటోనిక్ సబ్ సీక్వెన్స్. అక్కడ సబ్ సీక్వెన్సెస్ గురించి వచ్చినప్పుడు చెప్తాను. ఎవ్రీ సీక్వెన్స్ యాజ్ మోనోటోనిక్ సబ్ సీక్వెన్స్. సరే, ఎనీవే ఆ పాయింట్ అక్కడ వచ్చినప్పుడు చెప్దాం. ఎనీవే నెక్స్ట్ డైవర్జెంట్ సీక్వెన్సెస్. వాట్ ఈస్ ద డైవర్జెంట్ సీక్వెన్సెస్? డైవర్జెంట్ సీక్వెన్సెస్ అంటే ఇక్కడ డైవర్జెంట్ టు +∞, డైవర్జెంట్ టు -∞. ఫస్ట్ వన్ ఈస్ ద డైవర్జెంట్ టు +∞. ఏంటి డైవర్జెంట్ టు +∞ అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ ద రియల్ నెంబర్స్ an is said to be divergence to +∞. చూడండి, సీక్వెన్స్ an is diverges to +∞. if ఎప్పుడు అవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, if ఫర్ ఎనీ రియల్ నెంబర్, ఫర్ ఈచ్ కాదండి, ఫర్ ఎనీ రియల్ నెంబర్ k, లేకపోతే సింపుల్ గా ఏమని చెప్దాం, ఫర్ ఎనీ k is the belongs to రియల్ నెంబర్. ఫర్ ఎనీ k is the belongs to రియల్ నెంబర్. ఏ రియల్ నెంబర్ కైనా దేర్ ఎగ్జిస్ట్ ఒక న్యాచురల్ నెంబర్ లేదా పాజిటివ్ ఇంటీజర్ m సచ్ దాట్ an అనేటువంటి సీక్వెన్స్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్, సెమీ క్లోజ్డ్ ఇంటర్వెల్ k కామా సెమీ లెఫ్ట్ క్లోజ్ ఇంటర్వెల్ k కామా ఇన్ఫినైట్. ఇలా చెప్పొచ్చు మనం. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. అలా అవుతే మనం ఏమని చెప్పొచ్చు దాన్ని? డైవర్జెంట్ సీక్వెన్స్. లేదా an ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఆర్. సో మీకు ఏదైనా ఆ సీక్వెన్స్ ని మనం ఏమంటాం? డైవర్జెంట్ సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, +∞ అవుతుంది సీక్వెన్స్ n అంటే an. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, 1 ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక చూడండి 1 ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు an ఫర్ ఆల్ n. అవునా కాదా? చూడండి, చెక్ చేస్తే n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సరిపోయిందా లేదా మనకి ఇక్కడ? ఫర్ ఆల్ n వాల్యూస్ అంటే 1 కన్నా అన్ని పెద్ద వాల్యూసే ఉంటాయి. 1 కన్నా సమానమే. చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1, 2, 3,
4 అప్ టు సో ఆన్. కాబట్టి ఈ సీక్వెన్స్ ఏమవుతుంది? డైవర్జెస్ టు ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఇంకో సీక్వెన్స్ n². ఇది కూడా మనకి ఏమవుతుంది? 1² 2² 3² 4² అప్ టు సో ఆన్. ఇది కూడా ఏమవుతుంది? డైవర్జెస్ టు ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఇట్ ఈస్ సమ్ ఎగ్జాంపుల్స్ అంతే, జస్ట్ మీకు డైవర్జెన్స్ సీక్వెన్స్ అంటే తెలియడం కోసం అంతే జస్ట్. నెక్స్ట్ డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీ ఏంటి? డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ అంటే సేమ్ అండి, అంతే. ఏ సీక్వెన్స్ an is said to be divergent to minus infinity if for any real number, for any k belongs to the real number, there exists a natural number such that same definition అండి, minus infinity to k వైపు క్లోజ్ ఫైనైట్ వాల్యూ కాబట్టి it is the belongs to అంటే an is the belongs to this interval for all n greater than or equal to m. అంతే అండి. లేదా ఆర్ సింపుల్గా మీకు తెలుసు కదా, డైవర్జెంట్ అంటే సింపుల్గా an ఈజ్ ద లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు k ఫర్ ఆల్ n. సో అలా అయినా కూడా దాన్ని ఏమంటాము? డైవర్జెంట్ సీక్వెన్స్ అని అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే రివర్స్ తీసుకోండి మీరు. సీక్వెన్స్ an ఈజ్ ఈక్వల్ టు n తీసుకున్నాం కదా, ఇక్కడ మైనస్ n తీసుకోండి. అంటే ఏమొస్తుందండి? ఇక్కడ -1 -2 -3 అప్ టు సో ఆన్. దిస్ ఈజ్ ద డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ అని చెప్తా. సో ఎలా రాయొచ్చు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, అంటే -1 అన్నిటికన్నా పెద్ద వాల్యూ ఏన్లో ప్రతి వాల్యూ కన్నా. కాబట్టి ఇది ఏమవుతుంది ఖచ్చితంగా అంటే డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇంకోటి an ఈజ్ ఈక్వల్ టు సేమ్ -n². సో ఇట్ ఈజ్ ఆల్సో -1 -2² -3² -4² అప్ టు సో ఆన్. ఇట్ ఈజ్ ఆల్సో డైవర్జెస్ టు మైనస్ ఇన్ఫినిటీ. ఎనఫ్ అండి, జస్ట్ ఏందో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్ తీసుకున్నానండి. 1 2 1 3 1 4 1,4 1,5 1,6 అప్ టు సో ఆన్ అని చెప్తున్నాం. we can say it diverges to minus infinity. చెప్పగలుగుతామా అండి? we cannot say. మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేమండి? we cannot say it is divergent to plus infinity. ప్లస్ ఇన్ఫినిటీకి డైవర్జెంట్ అని చెప్పలేము. ఎందుకు చెప్పలేమండి? బికాస్ ఎందుకు చెప్పలేము డైవర్జెంట్ టు ప్లస్ ఇన్ఫినిటీ అని? 1 అనేది సో మెనీ టైమ్స్ రిపీటెడ్ అయింది. అంటే 1 యొక్క నైబర్హుడ్ లో సో మెనీ టర్మ్స్ వచ్చినాయి. సీక్వెన్స్ యొక్క టర్మ్స్ అన్ని వస్తాయి. 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది. 1 యొక్క నైబర్హుడ్ లో వస్తున్నాయి. కాబట్టి 1 అనేది ఏమవుతుందండి? సో మెనీ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి లిమిట్ పాయింట్ అవుతుంది. అంటే +1 ఈజ్ లిమిట్ పాయింట్. అంటే this is the unique limit point. అంటే the sequence is, it has unique limit point. The sequence is unique limit point. Unique limit point ఉంది, but not bounded. యూనిక్ లిమిట్ పాయింట్ ఉన్నప్పటికీ లోవర్ బౌండ్ తెలుసు కానీ అప్పర్ బౌండ్ ఎక్కడి వరకు పోతుందో తెలుసా ఇక్కడ? బట్ నాట్ బౌండెడ్. బౌండెడ్ అవుతుందా అండి? బౌండెడ్ కాదు. మరి బౌండెడ్ కాదు కాబట్టి ఇది సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుందా? కన్వర్జెంట్ అవుతుందా అండి? సో నాట్ కన్వర్జెంట్. లిమిట్ పాయింట్ యూనికే కానీ సీక్వెన్స్ ఈజ్ అన్బౌండెడ్. అన్బౌండెడ్ అయితే ఆల్వేస్ నాట్ కన్వర్జెంట్ అని చెప్పాం. ఏ సీక్వెన్స్ అయినా సరే అన్బౌండెడ్
అవుతే సీక్వెన్స్ ఆల్వేస్ ఏమైతుంది నాట్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ కాకపోతే అన్బౌండెడ్ కాదు అనేడానికి ఏం లేదండి. కానీ అన్బౌండెడ్ అయితే మాత్రము ఖచ్చితంగా సీక్వెన్స్ ఏమవుతుందండి నాట్ కన్వర్జెంట్ అవుతుంది. సో కాబట్టి అన్బౌండెడ్ అయింది కాబట్టి కన్వర్జెంట్ కాదు. లిమిట్ పాయింట్ యూనికే కానీ బౌండెడ్ కాదు మనము, కాబట్టి నాట్ కన్వర్జెంట్ అని చెప్పొచ్చు. సరే ఎనీవే ఇక్కడ డైవర్జెస్ టు ప్లస్ ఇన్ఫినిటీ అని కూడా మనం చెప్పలేము. ఇంకోటి ఏం చెప్పొచ్చు, ఇంకొకటి సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇలా తీసుకుంటున్నాను -1 -2 -1 -3 ఒక సీక్వెన్స్ -1 -4 -1 -5 అప్ టు సో ఆన్. ఇది డైవర్జెస్ టు -ఇన్ఫినిటీ అని చెప్పగలుగుతావా అండి? చెప్పలేము. అందుకే కొట్టేశాను ఇక్కడ, ఇలా మార్క్ పెట్టానంటే కాదు. ఎందుకు? లిమిట్ పాయింట్ ఏమవుతుందండి? హౌ మెనీ టైమ్స్ -1? ఇన్ఫినిటీ టైమ్స్ -1 రిపీటెడ్. -1 నైబర్హుడ్ లో -2 -3 -4 -5 ఇలా వస్తూనే ఉన్నాయి. బట్ నాట్ బౌండెడ్. సీక్వెన్స్ అనేది నాట్ బౌండెడ్ కాదు మనకు. కాబట్టి సీక్వెన్స్ ఏమవుతుంది నాట్ కన్వర్జెంట్ కాదు. అంటే we cannot say that diverges to -infinity. We cannot say that diverges to -infinity. చెప్పలేం మనం -infinity కి డైవర్జెంట్ అవుతుంది అని చెప్పేసి. Is it clear? Is it clear అండి? Yes, sir. సో మనకి ఇంకా ఉన్నటువంటి ఒక పీక్ పాయింట్ అనేటువంటి ఒక డెఫినేషన్ ఉంది అండి మనకు. ఆ పీక్ పాయింట్ తర్వాత సబ్ సీక్వెన్సెస్ అనేటువంటిది వస్తుంది మనకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్ సీక్వెన్సెస్ మీద మనకు సో మెనీ టైమ్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పడుతుంది మనకి. సో ఒకసారి సబ్ సీక్వెన్స్ అంటే ఒకసారి ఏంటో చూడండి. పీక్ పాయింట్ మనకు అంత అవసరం లేదు సిపి గెట్ ఎగ్జామినేషన్కి. సో ఇక్కడ చూడండి సబ్ సీక్వెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్ సీక్వెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్ సబ్ సీక్వెన్స్ అంటే? ఇప్పుడు ఏదేని ఒక సీక్వెన్స్ తీసుకోండి. ముందు ఒక సీక్వెన్స్ తీసుకొని దానికి సబ్ సీక్వెన్స్ గురించి మాట్లాడదాం. ANBA గివెన్ సీక్వెన్స్. ఇది ఒక ఇచ్చినటువంటి సీక్వెన్స్ అనుకుందాం. ఏదో 1/n 1/3n ఏదో ఒకటి సీక్వెన్స్. ఇఫ్ ఒకవేళ సీక్వెన్స్ n suffix k is increasing sequence, is a strictly increasing sequence. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్తున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటిది? n1 less than n2 less than or equal to n3 less than or equal to n4 less than or equal to n suffix 5 less than or equal to up to so on. ఇట్లా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ కావాలంట. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయితే అంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ మీన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాదు ఇక్కడ మనకి. ఇంక్రీజింగ్ కాబట్టి లెస్ దాన్ రావాలి మనకి. సో కాబట్టి ఇట్ ఈస్ ద n1 less than n2 less than n3 less than n4 less than n5 less than up to so on. దీన్ని స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటారు. ఇలా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయితే దెన్ సింపుల్గా మనకి ఇక్కడ ఎగ్జామినర్ ఏమని అంటున్నాడు అంటే the sequence an suffix k is subsequence is called a subsequence of sequence an. సీక్వెన్స్ an కి సబ్ సీక్వెన్స్ అవుతుందంట. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఏంటి సార్ అని అంటే మీరు ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది మీకు సబ్ సీక్వెన్సెస్ మీద. ఈజ్ కాల్డ్ ఏ సబ్ సీక్వెన్స్ అని అన్నాను.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. నేను ఒక నోట్ పాయింట్ రాస్తాను, అది చాలా చాలా యూజ్ అవుతుంది మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో. నోట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సీక్వెన్స్ A2n-1 అంటే ఆడ్ నెంబర్స్ అండి. A2n-1, సీక్వెన్స్ A2n అండ్ సీక్వెన్స్ AN² are always subsequences. Subsequences of sequence AN. ఈ మూడు కూడా ఆల్వేస్ సబ్సీక్వెన్సెస్ అవుతాయండి. అలా కాదు సార్, నేను ఒక బుక్లో చూశాను, అలా లేదు మాకు. ఫర్ ఎగ్జాంపుల్ A3n, సార్ A2n, సార్ AN², ఇవి సబ్సీక్వెన్సెస్ కావా సార్ అంటే ఇవి కూడా సబ్సీక్వెన్సెస్ ఏనండి. ఎనీజ్ ఆడ్ నెంబర్ తీసుకోండి, ఎనీజ్ ఈవెన్ నెంబర్ తీసుకోండి, ఎనీథింగ్ ఇట్ ఈజ్ ఆల్సో సబ్సీక్వెన్సెస్ అవుతాయి. మీకు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆ పైన పాయింట్ అనేటువంటిది కొన్ని క్వశ్చన్స్ క్రాక్ చేసేటప్పుడు మీకు అనేటువంటిది చాలా యూజ్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక సీక్వెన్సెస్ తీసుకున్నానండి. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ AN ఈజ్ ద సీక్వెన్స్ N అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, సీక్వెన్స్ N అంటే ఏంటండి? ఇక్కడ 1 2 3 4 5 6 7 అప్ టు సో ఆన్, ఇది సీక్వెన్స్. ఇక్కడ చూడండి, నేను ఏం తీసుకుంటున్నానంటే A2n అని తీసుకుంటున్నాను. అని అంటే ఏంటిది? 2n అవుతుంది. సో ఏమవుతుంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? 2 4 6 8 10 అప్ టు సో ఆన్. ఇదేమవుతుంది? ఒక సబ్ సీక్వెన్స్, సబ్సెట్ అవుతుంది సీక్వెన్స్. ఇందులో ఉన్న టర్మ్స్ అనేటువంటి 2n అనేటువంటివన్నీ కూడా ఇంక్రీజింగ్, 2 <4 6. ఇంకోటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ తీసుకుంటున్నా నేను. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు? ఇట్ ఈస్ ద 2n-1. చూడండి, ఇట్ ఈస్ ద 2n-1, n ఈజ్ ఈక్వల్ టు 1 2. సో ఇట్ ఈస్ సీక్వెన్స్ 1 3 5 7 9 అప్ టు సో ఆన్. ఇది కూడా ఏమవుతుంది? సబ్ సీక్వెన్సే అవుతాయి. అంటే ఈ రెండు కూడా, అంటే ఇది ఏ రూపంలో ఉంది చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది కంపారిజన్ చేయండి దీన్ని. A1 A2 A3 A4 A5 అప్ టు సో ఆన్. ఇది ఏమవుతుందండి? A2 A4 A6 A8 A10 అప్ టు సో ఆన్. నెక్స్ట్ ఇది చూడండి, A1 A3 A5 A7 అప్ టు సో ఆన్. ఈ రెండు కూడా ఏమవుతాయి? ఆర్ సబ్ సీక్వెన్సెస్. అంటే A2n and A2n-1 are subsequences of sequence AN. అదే గాని కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఇచ్చాడు ఎగ్జామినేషన్లో ఇలా ఇచ్చాడు అనుకోండి, A1 నెక్స్ట్ A5 ఇచ్చాడు, నెక్స్ట్ మళ్ళీ A2 ఇచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ A3 ఇచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ A6 ఇచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ A3 అని ఇచ్చాడు, నెక్స్ట్ A2 అని ఇచ్చాడు. ఇలా చూడండి, ఇక్కడ ఇది సబ్సీక్వెన్స్ అవుతుందా అన్నాడు. అవుతుందా అంటే అవుతుందా అండి? ఇక్కడ చూడండి, A1 నుంచి A5కి పెరిగిందండి పాజిటివ్, ఇక్కడ మళ్ళీ తగ్గింది నెగిటివ్, ఇక్కడ పాజిటివే, ఇక్కడ పాజిటివే, ఇక్కడ పాజిటివే, మళ్ళీ ఇక్కడ నెగిటివ్. చూడండి, సో ఇది ఒక ఆర్డర్ని ఫాలో అవుతుందా? ఇక్కడ ఏమన్నా 1 ఈజ్ ద <5 <2 అవుతుందా? కాదు కదండి. సో ఇట్ ఈజ్ సబ్సీక్వెన్స్ అవుతుందా? నాట్ సబ్సీక్వెన్స్. ఇది సబ్సీక్వెన్స్ కాదు. పక్కన టర్మ్స్ అనేటువంటివి అంటే సఫెక్స్, ఎన్ సఫెక్స్ కే వాల్యూ చూడండి, ఎన్ సఫెక్స్ కే వాల్యూ ఏమేమి ఉన్నాయి? 1 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది, 3 ఉంది, 2 అప్ టు సో అని ఇలా వస్తున్నాయి. వీటి మధ్య రిలేషన్ ఎట్లుండాలి?
n sub x1 less than n sub x2 less than n sub x3 less than n sub x4 less than ఇలా ఉండాలి. ఇదేమో n sub x1, ఇది n sub x2, ఇది n sub x3. చూడండి ఇక్కడ n sub x2 is the not less than n sub x3. కాబట్టి నాట్ ఏ సబ్ సీక్వెన్స్. అది మనం అబ్జర్వేషన్ చేయాలి. ఒకసారి ఎగ్జామినేషన్ లో అడిగాడు, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ లో. ఎందుకు మొన్న గురుకులం డిఎల్ ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సబ్ సీక్వెన్స్ ఆఫ్ ఏఎన్ అని అన్నాడు. మొన్న గురుకులం ఎగ్జామినేషన్ లో అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్ సీక్వెన్స్ ఆఫ్ ఏఎన్, సీక్వెన్స్ ఏఎన్. ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడు చూడండి, A1, A2, A3, A4 up to so on sequence. Option B, A1, A3, A5, A7 up to so on. Option C, A2, A4, A6, A8 up to so on. Next, option D. ఇక్కడ ఇలా ఇచ్చాడు, A1, A3, A2, A4, A5 ఇలా ఇచ్చాడండి. ఇది సబ్సీక్వెన్స్ అవుతుందా అండి? ఏది సబ్సీక్వెన్స్ కాదండి? గురుకులం ఎగ్జామినేషన్ లో డిఎల్ ఎగ్జామినేషన్ లో అడిగాడు. అంతే 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 అంతే. ఎందుకనంటే ఇక్కడ మీకు అబ్జర్వేషన్ చేస్తే వెరీ గుడ్. ఆప్షన్ డిలో మనకు సాటిస్ఫై కాదు. ఇక్కడ చూడండి, A1, A3, A2 ఇక ఏఎన్ సఫిక్స్ కే వాల్యూ ఏముందండి ఇక్కడ? ఏఎన్ సఫిక్స్ కే కదండి ఇది సబ్సీక్వెన్స్ అనేటువంటిది. ఎన్ సఫిక్స్ కే 1, 3, 2 అని వస్తుంది. ఇది ఎన్ సఫిక్స్ 1, ఎన్ సఫిక్స్ 2, ఎన్ సఫిక్స్ 3. ఎన్ సఫిక్స్ 2 నాట్ లెస్ దాన్ ఎన్ సఫిక్స్ 3. సో కాబట్టి నాట్ ఏ సబ్ సీక్వెన్స్. రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. డిఎల్ ఎగ్జామినేషన్ లో అడిగాడు. సో ఇలా బేసిక్ ఫండమెంటల్ నుంచి కూడా క్వశ్చన్స్ ని మీకు క్రియేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. క్రియేషన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇఫ్ ఒకవేళ ఎన్ సఫిక్స్ కే అనేటువంటిది 2 పవర్ కే అని తీసుకున్నాను అనుకోండి. సో ఎన్ సఫిక్స్ 1 2 అవుతుంది, ఎన్ సఫిక్స్ 2 అనేటువంటిది 2 స్క్వేర్ అవుతుంది. అలా మనకు k ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 రాస్తే మనకి ఏమొస్తుంది? దేర్ఫోర్ ఇక్కడ మనకు క్లారిటీగా తెలుసు, ఎన్ సఫిక్స్ 1 లెస్ దాన్ ఎన్ సఫిక్స్ 2 లెస్ దాన్ ఎన్ సఫిక్స్ 3 లెస్ దాన్ ఇలా మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. మనకు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి దెన్ మనం ఏమని చెప్పొచ్చు? ఎస్ ఎన్ సఫిక్స్ కే. ఇక్కడ చూడండి ఏమవుతుంది మనకు? ఎస్ 2 సఫిక్స్ కే అంటే మనకి ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ S2, S4, S6, S8 అప్ టు సో ఆన్ ఇలా వస్తుంది. అంటే మనము ఈ సీక్వెన్స్ ఏం తీసుకుందాం హియర్ అంటే, హియర్ Sn లెట్ సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ 1/n అని తీసుకుందాం. ఇది ఒక 3వ ఎగ్జాంపుల్. అప్పుడు n సఫిక్స్ 2k అంటే S2 మనకి ఏమవుతుందండి? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే S2 అంటే ఏమవుతుంది? 1/2. S4 అంటే 1/2 స్క్వేర్ 1/4 అవుతుంది. S8 అంటే 1/8. S6 అంటే మనకు అంటే 1/2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 క్యూబ్ 8 2 పవర్ 4 అప్ టు సో ఆన్ ఇలా సీక్వెన్స్. అంటే ఇది ఎలా మారిపోతుంది? 1/2 పవర్ n ఫామ్ లో మారిపోతుంది. ఇది ఏమవుతుంది? ఈజ్ ఏ సబ్ సీక్వెన్స్ ఆఫ్ Sn ఈజ్ ఈక్వల్ టు 1/n. సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్ టు 1/n. అలా మనం చెప్పొచ్చండి. అలా మనం అన్నిటి కూడా మనం ఇలా ఎన్నైనా క్రియేషన్ చేయొచ్చు. సబ్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే,
ద సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ అయితే గుర్తుపెట్టుకోండి, ద సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెస్ టు ఎస్ అయితే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రాసుకోండి పాయింట్ని, then every subsequence of s, every subsequence of sn, the sequence sn అని తీసుకోండి, is converges to s అయితే, then every subsequence of sn is converges to s. Very very important అండి. Every subsequence is converges to the same limit point అయితే దాని మీనింగ్ ఏంటిదంటే, every subsequence converges to same limit point, same limit point అయితే then sequence is converges to same limit point. Sequence కూడా ఏమవుతుంది, converges to the same limit point, if and only if అని వస్తుంది, converges to same limit point. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఒకసారి సమ్ టైమ్ ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ యూజ్ అయింది, దీని అప్లికేషన్ ఏమని, S2n and S2n minus 1 and Sn square and S3n, 3n అంటే ఆడ్ నెంబర్సే వస్తాయి మీకు ఎట్లా తీసుకున్నా, ఆర్ కన్వర్జెస్ టు ఎనీ 3 అండి, ఇందులో కన్వర్జెన్స్ టు ఎల్ అయితే దెన్ సీక్వెన్స్ Sn ఏమవుతుంది, కన్వర్జెస్ టు ఎల్ అవుతుంది. అది ఇంపార్టెంట్, ఆ పాయింట్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో మనకు అడిగినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, పీక్ పాయింట్, డామినేషన్ పాయింట్, ఇవన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, అదర్వైజ్ నాట్ కన్వర్జెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకుంటున్నాను, 1/n అని తీసుకున్నాను అనుకోండి. సబ్ సీక్వెన్స్ S2n చూడండి, అంటే ఏమవుతుంది 1/2n. ఈ లిమిట్ పాయింట్ ఏమవుతుందండి 0 యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్. సో S3n చూడండి, S లేకపోతే n స్క్వేర్ అంటే 1/n² అవుతుంది సబ్సిక్వెంట్. ఇట్ ఈస్ ఆల్సో కన్వర్జెస్ టు 0 యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్. S2n minus 1, it is 1/2n minus 1, it is also converges to 0 as n approach to infinite. And every subsequence converges to same limit point. Therefore, then limit of sequence Sn is also 0 అవుతుంది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. లేదు రెండో ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, Sn is equal to -1 whole power of n అని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద S2n అండి, -1 whole power of 2n. n is any natural number, this is the 1. అంటే లిమిట్ వాల్యూ ఏమవుతుంది మనకు, లిమిట్, సో దేర్ ఫోర్ లిమిట్ ఆఫ్ S2n వాల్యూ ఈజ్ ద 1 అవుతుంది. ఓకే, S2n minus 1 తీసుకోండి, ఆడ్ నెంబర్స్ తీసుకోండి, -1 whole power of 2n minus 1 అంటే ఎన్ని ఆడ్ తీసుకుంటే ఏమవుతుంది మనకు, ఆల్వేస్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ద -1 అవుతుంది మీకు. అంటే ఆడ్ నెంబర్స్ తీసుకుంటే లిమిట్ వాల్యూ ఏమవుతుంది -1. బోత్ ఆర్ ఈక్వల్ అండి, 1 నాట్ ఈక్వల్ టు -1. దేర్ ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ నాట్ కన్వర్జెంట్. ఎందుకంటే సేమ్ లిమిట్ పాయింట్ పోలేవు, సబ్ సీక్వెన్సెస్ అనేటువంటివి సేమ్ లిమిట్ పాయింట్ కన్వర్జెంట్ కావాలి, కాలేవు కాబట్టి సీక్వెన్స్ కన్వర్జెంట్ కాదు. ఒకవేళ అయ్యింది అనుకోండి, సీక్వెన్స్ ఇస్ ద కన్వర్జెస్ టు ద సేమ్. అంటే ఇక్కడ మనకు అయ్యింది ఏంటి, ఇక్కడ లిమిట్ S2n is not equal to limit n approach to infinity S2n minus 1, both are not equal. కాబట్టి sequence is not convergent, sequence is not convergent అని చెప్తాం. Is it clear? ఇక్కడే పాయింట్ మీరు ఏమని రాసుకుంటారంటే, every sequence has monotonic subsequence. Every sequence
as monotonic subsequence in R అంటే రియల్ అనాలిసిస్ లో అని అర్థం. ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ ఇన్ R కంటైన్స్ కన్వర్జెంట్ సబ్సీక్వెన్స్. దీన్నే బోల్జానో-వెస్టస్ థీరం అంటారు. ఎవరీ బౌండెడ్ సీక్వెన్స్ in R contains convergent subsequence దీన్నే every bounded sequence as at least one limit point అని కూడా చెప్పొచ్చు మనం. ఇలా మనం ఏ రకంగానైనా దీన్ని అభివర్ణించవచ్చు. దీన్నే బోల్జానో-వెస్టస్ థీరం అని చెప్పి స్టేట్మెంట్ సమ్ టైమ్స్ వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద బోల్జానో-వెస్టస్ థీరం అని అంటాడు. బోల్టుజానో థీరం. ఓకేనా? మీరు ఇది ఐడియా పెట్టుకోండి.